యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ధన్యులుగా, అదృష్టవంతులుగా, భాగ్యవంతులుగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఆశిస్తాము, కానీ దానికి మూలమైన దానిని మరిచిపోయి ప్రాకులాడుతూ ఉంటాం. అందుకే దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తుంది. ఎవరు ఆ ధన్యత కలిగి ఉంటారు, ఎవరు అట్టి భాగ్యవంతులుగా పిలువబడతారు, ఎవరు అలా అదృష్టవంతమైన జీవితాన్ని చేయగలరు అంటే దేవుని ధర్మశాస్త్ర విధులను ధ్యానించాలి, దేవుని వాక్యమును హృదయంలో భద్రపరుచుకోవాలి, దేవుని వాక్యమును చదవాలి, దానిని నెమరు వేసుకోవాలి, ధ్యానం చేయాలి. అప్పుడే ఆ వాక్యమే మనలను ధన్యకరమైన జీవితంలోనికి నడిపిస్తుంది. దేవుని నోట నుండి వచ్చిన మాటలే మనలను అదృష్టవంతులుగా ఈ భూమి మీద నిలుపుతుంది. అంతేకాదు, దేవుని రాజ్యానికి కూడా మనలను హక్కుదారులుగా మార్చగలదు. ఇంతటి గొప్ప భాగ్యమును, మర్మాన్ని మరిచి మనము సొంత ప్రయత్నాలతో, సొంత ఆలోచనలతో ప్రాకులాడుతూ, తిరుగులాడుతూ, ప్రయాసపడుతూ ఉంటాము, కానీ ధన్యకరమైన జీవితాన్ని మాత్రం మనం చేయలేకపోతున్నాం. ఇప్పటికైనా మనము ధన్యులుగా చేయబడాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని వాక్యమును ప్రతిరోజు చదవండి, వినండి, ధ్యానించండి, ఆ మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, దేవుని యొక్క ఆంతర్యం ఏమున్నదో గ్రహించండి. ఖచ్చితంగా మనం అదృష్టవంతమైన జీవితం, ధన్యులుగా చేయబడతాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా బ్రతుకులో ఇచ్చారు నానా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ధన్యులుగా ఉండాలని, భాగ్యవంతులుగా, సంతోషంగా బ్రతకాలని, అదృష్టవంతమైన జీవితము చేయాలని మానవాళిగా మేము ప్రయత్నం చేస్తున్నాము, కానీ విఫలమైపోవటంలో గల కారణం ఏమిటో మీ లేఖనాధారముగా గ్రహిస్తున్నామయ్యా. యెహోవా ధర్మశాస్త్రమును చదువుతూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని మీ లేఖనం సెలవిస్తుంది. అవునయ్యా, మీ మాటల్లో ఉన్న ధన్యకరమైన జీవితాన్ని మేము చేయడానికి మీ కృప దయచేయండి. నెమ్మదిగాను, సౌఖ్యముగాను, సుఖముగాను బ్రతకాలి అని ఆశిస్తున్నారు, కానీ దానికి మూలమైనదేంటో మరిచిపోయి బ్రతుకుతున్నామయ్యా. మీ కృపతో జ్ఞాపకం చేసుకోనండి, కనికరించండి. మా కన్నుల ముందు మీరు ఉంచిన ధన్యకరమైన భవిష్యత్తుని మేము పోగొట్టుకోవడానికి వీల్లేదయ్యా. ప్రతి ఒక్కరూ గ్రహించుదురుగాక. వారి జీవితంలో కలిగిన దుఃఖము, విచారము, నిట్టూర్పు తొలగిపోవునుగాక. ధన్యకరమైన జీవితము చేయుదురుగాక. అదృష్టవంతులుగా పిలువబడుదురుగాక. అట్టి భాగ్యమును, కృపను దయచేసి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నాలాంటి జీవితం, నాలాంటి బ్రతుకు, నాలాంటి జన్మ ఇంకెందుకు అని అనుకుంటూ ఉంటే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. లేదు, నిన్ను అదృష్టవంతురాలుగా, భాగ్యవంతుడిగా నా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఆయన మాటకి లోబడి మార్గములను అనుసరించి నడుచుకుందుముగాక. ఆమేన్. తప్పకుండా ఈ మాటలు ఇతరులకు షేర్ చేయండి. వారు కూడా క్షేమాభివృద్ధి నొందుచు ధన్యులుగా చేయబడినట్లుగా మన వంతు సహకారాన్ని అందిద్దాం. ఈ పరిచర్యను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న మీ అందరినీ నా దేవుడు నిండారులుగా దీవించి ధన్యులుగా చేయనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.